Welcome to our channel. Assalamualaikum. Okay. Hi. Hello, namaste, assalamualaikum. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ హాలిడేస్లో అందరూ బిజీగా ఉంటారు. పిల్లలతో ఏం వెరైటీలు చేద్దాం, ఏదైనా వెరైటీ చేసి పెడదామని మనం అనుకుంటాం. వాళ్ళు కూడా సంథింగ్ అడుగుతారు. మా పిల్లలు అయితే అడిగారండి. ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్ద అబ్బాయి గారెలు వేయమన్నాడండి. బ్రేక్ఫాస్ట్ గారెలేసి వాళ్ళకైతే పెట్టాలనుకుంటున్నాము. అత్తయ్య గారు కూడా వేద్దాం సైదు అని అన్నారు. సో గారెలు అయితే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అందరికీ తెలిసిందే గారెలు వేసుకోవాలి, కానీ చూడలేని తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉండుంటే పిండి రుబ్బుకోవడం అనేది తెలియదు కదా. దానివల్ల నేను అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా రుబ్బుకోవాలి ఏంటి, ఎలా వేసుకోవాలి అనేది అన్ని ప్రొసీజర్ కూడా వీడియోలో ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ని అయితే క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా నేను నోటిఫికేషన్ రూపంలో మీ సెలకి అయితే వస్తాయి. చలో, ఈ పప్పు అయితే ఎలా నానబెట్టుకోవాలో చూద్దామండి. ఎంత వేసారా తిగరు? గ్లాస్ పప్పు మినుములు సాయిగుళ్ళు రానేసారా? అదిగోండి సాయిగుళ్ళు గ్లాసు గుళ్ళు అయితే మేము నానబెట్టుకున్నాము. వాటర్ వేసుకొని కడుక్కొని శుభ్రంగా నానబెట్టు 4 hours అయితే నానాలండి. శుభ్రంగా నానబెట్టాక గ్రైండ్ చేసుకోవడం అలాగనేది చూపిస్తాను. పప్పు అయితే ఇలా రుబ్బేసుకున్నామండి. రుబ్బేసుకొని కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కొంచెం జీలకర్ర వేసుకున్నాము, 1/2 స్పూను. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కేసరికి ఉప్పు వేసుకొని పిండిని అయితే కలుపుకుందాం. ఓన్లీ మినపప్పేనండి, ఇంకేమీ వేయలేదు. ఇలాగే ఆడుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని గారెలా వత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. అంతే అండి. వేడి గారెలు రెడీ. ఇప్పుడైతే ఏదైనా కవర్ తీసుకొని కవర్ మీద గారె ఒత్తుకోవాలండి. గారెలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆయిల్ వేసుకోండి. అంతేండి. అన్ని గారెలు కూడా అలాగే వేసుకోవాలి. టేస్టీగా యమ్మీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది మాకు. మా పిల్లల్ని లేపేసి పెట్టేయడమే. 2 వైపులా కాల్చుకోవాలండి. గోల్డ్ కలర్లో వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి. మెత్తగా క్రిస్పీగా వస్తాయండి గారెలు. మేమైతే ఇలాగే రుబ్బుకుంటాం గారెలకి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, బాగా వేగిపోయినాయి. తీసుకుందాము. ఇలా క్రిస్పీగా వేగాలండి. వేగి ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలా ఒకటి కాల్చుకుంటూ తీసుకోవడం. వేడిగా గారెలు అయితే రెడీ. బ్రేక్ఫాస్ట్ మా పిల్లలకి పెట్టేయడమే ఇంకా.
చూసారు కదండి గారెలు ఎలా చేసుకోవాలి ఏంటనేది. మా వాడైతే అడుగుతున్నాడండి, బ్రేక్ఫాస్ట్ టైం అయింది, అడుగుతున్నాడు, ఆకలి అవుతుందని వాడికైతే పెట్టేస్తాను. సో ఇదేంటి ప్రొసీజర్, గారెలు ప్రొసీజర్ ఎలా చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అత్తగారు బాయ్ చెప్పండి. బాయ్.